హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షెడ్స్. ఈ వీడియోలో నేను జెరోదాలో కన్సోల్ అంటే ఏంటి, కన్సోల్ వల్ల యూజ్ ఏంటి అండ్ కన్సోల్ని ఎలా యూజ్ చేయాలి, ఈ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్, జెరోదాలో కన్సోల్ అంటే ఏంటి అంటే దీన్ని సెంట్రల్ డాష్బోర్డ్ అని అంటారు. అంటే ఇందులో మన పోర్ట్ఫోలియోకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం టేబులర్ ఫామ్ అండ్ చార్ట్స్ ఫామ్లో ఉంటాయి. అండ్ దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్లో మనం పెట్టిన ఆర్డర్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం, అంటే ఏ ప్రైస్లో మనం కొన్నాం, ఏ ప్రైస్లో మనం సెల్ చేసాం, అండ్ దాని నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ లాస్ ఎంత, అండ్ మనం పాస్ట్లో ఎన్ని ఆర్డర్స్ పెట్టాం, ఎన్ని రోజులు ఎన్ని ట్రేడ్స్ చేసాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి కన్సోల్లో ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మనం మనీని విత్డ్రా చేసింది అండ్ యాడింగ్ చేసింది, అండ్ ఇవే కాకుండా ఐపీఓ సంబంధించిన డీటెయిల్స్, అండ్ మీరు ఏమైనా ఐపీఓ అప్లై చేయాలనుకున్నా దానికి కూడా కన్సోల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే కన్సోల్ మనకి ఒక పోర్ట్ఫోలియో అండ్ మన ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ కి సంబంధించిన డేటా స్టోర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం కన్సోల్ ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ కన్సోల్ ని మనం బోత్ పీసీ అండ్ మొబైల్ నుంచి యూజ్ చేయొచ్చు. మొబైల్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంతే ఉంటుంది డెమో. సో నేను పీసీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ మొబైల్లో కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ ఆప్షన్ మీకు మొబైల్లో కూడా దొరుకుతుంది. అండ్ పీసీలో మీరు జెరోదా అకౌంట్లోకి లాగిన్ అవ్వగానే మీకు ఇలా డాష్బోర్డ్తో కానీ లేదా చార్ట్స్ తోటి ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఈ రైట్ సైడ్ చూస్తే మీ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కన్సోల్ అని కనిపిస్తుంది. సో కన్సోల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకో సెపరేట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో మనకి ఫస్ట్ డాష్బోర్డ్ తోటి ఓపెన్ అవుతుంది. సో ఈ డాష్బోర్డ్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఈక్విటీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈక్విటీలో మనకి అకౌంట్ వాల్యూ అని ఉంది. అకౌంట్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇది మన టోటల్ వాల్యూ, మన హోల్డింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్లెడ్జ్డ్ హోల్డింగ్స్, లాంగ్ పొజిషన్ వాల్యూ, షార్ట్ ఆప్షన్ ప్రీమియం. సో ఈ వాల్యూస్ అన్నిటిని కలిపి మనకి అకౌంట్ వాల్యూలా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ అని ఇస్తుంది. సో ఈక్విటీ హోల్డింగ్స్ అంటే ఏంటి, మనం ఏ స్టాక్లలో హోల్డింగ్స్ తీసుకున్నామో వాటి వాల్యూ ఇక్కడ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాష్ బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే మన ఫండ్స్లో ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని క్యాష్ బ్యాలెన్స్ అంటారు. అండ్ దాన్ని ఇక్కడ మనకి గ్రాఫ్లో చూపిస్తుంది. రైట్ సైడ్ మనకి కమోడిటీ అని చూపిస్తుంది. యాక్చువల్లీ నేను కమోడిటీ తీసుకోకపోవడం వల్ల కమోడిటీకి సంబంధించిన డీటెయిల్స్ నాకు చూపించట్లేదు. అండ్ కిందికి వస్తే అకౌంట్ వాల్యూ అని ఉంది. సో ఈ అకౌంట్ వాల్యూలో ఏంటి అంటే మనకి గ్రాఫ్ రూపంలో మొత్తం మన వాల్యూస్ ఎంత ఉన్నాయి. ఫస్ట్ బ్లూ కలర్ లైన్ ఏంటి అంటే అకౌంట్ వాల్యూ, ఇంత ముందు చెప్పినట్లు టోటల్ వాల్యూ, మన ఫండ్స్ ప్లస్ మన ఈక్విటీ షేర్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, వీటన్నిటి వాల్యూని కలిపి బ్లూ కలర్ లైన్తో మనకి చూపిస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్ లైన్ ఏంటి అంటే ఈక్విటీ హోల్డింగ్స్, ఓన్లీ ఈక్విటీ హోల్డింగ్స్ని మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్లో మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ పే ఇన్, పే అవుట్, పే ఇన్ని కంప్లీట్ బ్లూ కలర్ సర్కిల్లో అండ్ పే అవుట్నే బ్లూ కలర్ సర్కిల్లో వైట్ కలర్ తోటి చూపిస్తుంది. సో ఈ పే ఇన్, పే అవుట్ అంటే ఏంటి అంటే ఫండ్స్ని యాడ్ చేసిందని పే ఇన్ అంటారు. పే అవుట్ అంటే ఏంటి అంటే ఫండ్స్ని విత్డ్రా చేస్తే దాన్ని పే అవుట్ అంటారు. సో ఏ ఏ టైంలలో మనం పే ఇన్ చేసాం అంటే ఫండ్స్ యాడ్ చేసాం, ఏ ఏ టైంలో ఫండ్స్ విత్డ్రా చేసాం అనేది ఇక్కడ ఈ సర్కిల్స్ హెల్ప్ తోటి మనం చూడొచ్చు. సో ఓవరాల్గా దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనం పెడుతున్న ఫండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా, అండ్ మన హోల్డింగ్స్ వాల్యూ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా అనేది ఈ చార్ట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఏ ఏ టైంలలో మనం పే ఇన్ చేసాం, ఏ ఏ టైంలలో మనం పే అవుట్ చేసాం అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది మనకి డాష్బోర్డ్లో చూపించేది. నెక్స్ట్ మనకి ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఉంది. పోర్ట్ఫోలియోలో ఫస్ట్ పొజిషన్స్ అని ఉంది. సో పొజిషన్స్లో ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ సెగ్మెంట్ అడుగుతుంది. సెగ్మెంట్లో నేను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్లిక్ చేసి ఏ డేట్ పోర్ట్ఫోలియో కావాలో ఆ డేట్ ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 January 2021 ఇస్తే, సో ఆ పర్టికులర్ దాంట్లో నాకు ట్రేడ్ చేసిన వాల్యూస్ ఏమీ లేవు. సో నెక్స్ట్ నేను లాస్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకొని వ్యూ అని కొడితే, సో 14th December 2020లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో నాకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ఇంత, అండ్ నేను చేసిన ట్రేడ్స్ వాల్యూ 1. సో నేను ఎందులో ట్రేడ్ చేశాను అండ్ దాని టైప్ ఏంటి, క్వాంటిటీ ఏంటి, యావరేజ్ ప్రైస్ నేను ఎక్కడ బై చేశాను, ఎక్కడ సెల్ చేశాను, అండ్ నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఈ డీటెయిల్స్ అన్నీ నాకు ఇక్కడి నుంచి దొరుకుతాయి. సో మీరు ఏ డేట్లో ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చింది, సో ఇలాంటి వాటిని మీరు తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ కన్సోల్లోకి వచ్చి పోర్ట్ఫోలియో నుంచి పొజిషన్లో మీరు ఆ డేట్ అండ్ ఆ సెగ్మెంట్ ఎంటర్ చేసి వ్యూ అని క్లిక్ చేయగానే మనకి ఆ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో హోల్డింగ్స్ అని ఉంది. హోల్డింగ్స్లో మనకి ఏం చూపిస్తుంది అంటే సో మన దగ్గర ఉన్న టోటల్ హోల్డింగ్స్ని
ఇది మనకు చార్ట్స్ రూపంలో చూపిస్తుంది. సో, ఆ చార్ట్స్‌లో ఏం చూపిస్తుందనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ డేట్ చూపిస్తుంది. అంటే మీరు ఏ డేట్‌లో ఉన్న హోల్డింగ్స్‌ని చూడాలనుకుంటున్నారో, ఆ డేట్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, నేను ఇవాళ నా దగ్గర ఉన్న హోల్డింగ్స్ వాల్యూ ఎంతో చూడాలనుకుంటున్నా. సో, నేను డేట్ చేంజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఫిల్టర్‌లో మనకి ఈక్విటీ, డెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్ అని ఉంది. సో, మీకు వీటిలో ఏదైనా ఒక సెగ్మెంట్ అవసరం లేదు అనుకుంటే దాన్ని ఇలా క్లిక్ చేసి రిమూవ్ చేసేయొచ్చు. ఇక్కడ నుంచి నేను వ్యూ క్లిక్ చేయగానే సో, ఈ సెగ్మెంట్స్‌కి గాను నా రిజల్ట్ ఇది. సో, నేను కావాలనుకుంటే ఇంకా ఎక్స్‌ట్రా సెగ్మెంట్ యాడ్ చేసి వ్యూ అని క్లిక్ చేయగానే నాకు దానికి సంబంధించిన చార్ట్స్ ఓపెన్ అవుతాయి. సో, ఈ చార్ట్స్ ఒకసారి చూద్దాం. సో, షోయింగ్ రిజల్ట్ ఫర్ ఈక్విటీ, డెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్. సో, ఓవర్‌వ్యూలో నాకు అకౌంట్ మొత్తానికి బ్లూ కలర్ మాత్రమే చూపిస్తుంది. ఓన్లీ ఈక్విటీ అంటే 100% ఈక్విటీ షేర్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. డెట్ కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ గానీ నా దగ్గర లేవు. సో, 100% నాది ఈక్విటీ మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ ఆ ఈక్విటీలో ఒక్కొక్కటి ఏ సెక్టార్‌కి సంబంధించింది అనేది ఈ చార్ట్‌లో నాకు చూపిస్తుంది. సో, ఈ పార్ట్ ఏంటి అంటే ఇండస్ట్రియల్స్, నెక్స్ట్ ఎనర్జీ, నెక్స్ట్ ఫినాన్షియల్, నెక్స్ట్ కన్స్యూమర్ స్టాపుల్స్. సో, ఇలా నాకు ప్రతి సెక్టార్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నాకు చూపిస్తుంది. సో, ఒక్కొక్క దాంట్లో నేను ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశాను. అంటే ఏ సెక్టార్‌లో ఎంత ఇన్వెస్ట్ చేశాను అనేది ఇక్కడి నుంచి నేను చూసుకోవచ్చు. ఇది సెక్టార్స్ వైస్‌గా. అదే స్టాక్స్ వైస్‌గా చూడాలి అంటే ఇవి నేను మొత్తం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్. సో, ఏ స్టాక్‌లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశా అనేది ఇక్కడి నుంచి నేను చూడొచ్చు. అండ్ ఇది కరెంట్ వాల్యూ అంటే ప్రెజెంట్ నా హోల్డింగ్స్ వాల్యూ ఎంత ఉంది అనేది. అలా కాకుండా నేను ఇన్వెస్టెడ్ అని క్లిక్ చేస్తే నేను ఎంత ఇన్వెస్ట్ చేశా అనే వాల్యూ చూపిస్తుంది. సో, ఈ ఇన్వెస్ట్ అండ్ కరెంట్ వీటి వల్ల యూజ్ ఏంటి అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత నా వాల్యూ అయింది. అంటే వేటిలో నాకు గ్రోత్ వచ్చింది. వేటిలో నాకు గ్రోత్ రాలేదు. సో, ఈ విషయాన్ని నేను ఇక్కడి నుంచి క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం స్క్రోల్ చేస్తే కిందకి మొత్తం నా హోల్డింగ్స్, నా పోర్ట్‌ఫోలియో మొత్తం కనిపిస్తుంది. సో, ఇక్కడ నాకు ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాను, దాని క్వాంటిటీ ఎంత, బై యావరేజ్ అంటే ఏ ప్రైస్ దగ్గర నేను కొన్నాను అండ్ బై వాల్యూ అంటే నేను ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఎంత, నెక్స్ట్ ప్రీవియస్ క్లోజ్ అంటే ఏ వాల్యూ దగ్గర ప్రెజెంట్ దాని వాల్యూ ఉంది. నెక్స్ట్ ప్రెజెంట్ వాల్యూ అంటే దాని వాల్యూ ప్రెజెంట్ ఎంత ఉంది అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో, నేను కొన్న దానికి ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అండ్ లాస్ట్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ చేంజ్ అంటే ఎంత చేంజ్ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది ఆర్ ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చింది. ఈ డీటెయిల్స్ మొత్తం నాకిక్కడ టేబుల్ రూపంలో ఇచ్చారు. సో, ఈ టేబుల్ మొత్తాన్ని నేను డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన డౌన్‌లోడ్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అని ఒక లింక్ ఉంది. సో, ఆ లింక్ మీద నేను క్లిక్ చేయగానే నాకు ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఇలా మీరు దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఇలా నాకు ఇది ఓపెన్ అవుతుంది. సో, దీంతో నాకు అవసరం లేదు. ఇది పోర్ట్‌ఫోలియోలో హోల్డింగ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇందులో మీరు మీ హోల్డింగ్స్ యొక్క మొత్తం డీటెయిల్స్‌ని చార్ట్స్ రూపంలో అండ్ టేబుల్ రూపంలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పోర్ట్‌ఫోలియోలో ఐపీఓస్. ఈ ఐపీఓస్ ఏంటి అంటే మీరు కొత్తగా ఏదైనా ఐపీఓ వస్తే దాంట్లో మీరు ఐపీఓ తీసుకోవాలి అనుకుంటే ఈ కన్సోల్‌లోకొచ్చి ఇక్కడున్న ఐపీఓ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ కొత్తగా ఏవైనా ఐపీఓస్ వచ్చిన విషయం మీరు తెలుసుకోవాలంటే ఇక్కడికొచ్చి చూసుకోవచ్చు. అయితే ఈ ఐపీఓ ఎలా అప్లై చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రెజెంట్ చూస్తే ఇక్కడ రెండే ఐపీఓస్ చూపిస్తున్నాయి. ఒకటి బెక్టర్ ఫుడ్, ఇంకోటి యాంటోనీ. ఈ 2 కూడా వాటి డేట్ అయిపోయింది. అంటే ప్రెజెంట్ ఒక్క ఐపీఓ కూడా యాక్టివేట్‌లో లేదు. నెక్స్ట్ ఇంకేదైనా ఐపీఓ వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది ఒక డెమో చేసి చూపిస్తాను. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియోలో లాస్ట్ మనకి కార్పొరేట్ యాక్షన్ అని ఉంటుంది. సో, ఈ కార్పొరేట్ యాక్షన్ ఏంటి అంటే కొన్నిసార్లు కంపెనీస్ మన దగ్గర ఉన్న షేర్స్‌ని బై చేయడానికి, ఆ కంపెనీ హోల్డ్ చేసుకున్న షేర్స్‌ని అమ్మటానికి ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో, ఆ టైంలో మీరు వాటిని కొనాలనుకున్నా లేదా అమ్మాలి అనుకున్నా ఇక్కడి నుంచి అమ్మొచ్చు. అండ్ నెక్స్ట్ రిపోర్ట్స్. రిపోర్ట్స్‌లో ఏంటి అంటే ఫస్ట్ మనకి ట్రేడ్ బుక్ అని ఉంటుంది. ఈ ట్రేడ్ బుక్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి క్యాలెండర్ టైప్‌లో ఒకటిస్తుంది. ఎవ్రీ మంత్‌కి సంబంధించి. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ సెగ్మెంట్ అని ఒకటి అడుగుతుంది. ఈ సెగ్మెంట్‌లో మీరు ఏ సెగ్మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని, మీరు పర్టిక్యులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి, డేట్ రేంజ్ మీరిక్కడ ఇచ్చి, వ్యూ అని క్లిక్ చేయగానే ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మీరు ఎన్ని ట్రేడ్స్ చేశారు? ఏ డేట్స్‌లలో ట్రేడ్ చేశారు? ఏ డేట్స్‌లలో ట్రేడ్ చేయలేదు? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇలా చార్ట్ రూపంలో వస్తుంది. సో, ఇక్కడ మనకి ఒక స్కేల్‌లా ఇచ్చారు. సో, లైట్ బ్లూ ఉంటే అది తక్కువ ట్రేడ్స్ చేసినట్టు అండ్ థిక్ బ్లూ ఉంటే ఎక్కువ ట్రేడ్స్ చేసినట్లు అండ్ ఇలా వైట్ కలర్‌లో ఉంటే ట్రేడ్స్ చేయనట్లు. అండ్ మీరు ఆ పర్టిక్యులర్ టైమ్ దగ్గరికి వెళ్తే
మీరు ఆ పర్టిక్యులర్ డేట్‌లో ఎన్ని ట్రేడ్స్ చేశారు అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ నాకు 5/11/2020న ఓన్లీ ఒక్క ట్రేడ్ మాత్రమే చేశా. సో, ఇలా మీరు ఆ పర్టిక్యులర్ డేట్ దగ్గరికి వెళ్తే ఎన్ని ట్రేడ్స్ చేశారు అనేది కనిపిస్తుంది. సో, ఇది రిపోర్ట్స్‌లో ట్రేడ్ బుక్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి అంటే జస్ట్ ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఇంతకుముందు మనకి ఎన్ని ట్రేడ్స్ చేశామనేది చూపిస్తుంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్‌లో మనకి ఆ డేట్స్‌లలో ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అనేది చూపిస్తుంది. సో, ఇక్కడ గూడా మనకి స్కేల్స్ ఇచ్చారు. లైట్ రెడ్ ఉంటే తక్కువ లాస్ అని, థిక్ రెడ్ ఉంటే ఎక్కువ లాస్ అని, అండ్ లైట్ గ్రీన్ ఉంటే తక్కువ ప్రాఫిట్ అని, థిక్ గ్రీన్ ఉంటే ఎక్కువ ప్రాఫిట్ అని. సో, ఇలా మనకి చార్ట్స్ రూపంలో సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రాఫిట్ అండ్ లాస్‌ని ప్రెజెంట్ చేశారు. సో, మీరు ఆ పర్టిక్యులర్ డేట్ దగ్గరికి వెళ్లి కర్సర్‌ని అక్కడ పెడితే ఆ పర్టిక్యులర్ డేట్‌న మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూస్తే 24థ్ డిసెంబర్ 2020న -1725 అంటే ₹1725 లాస్ వచ్చింది. సో, ఇలా మీరు ఏ డేట్‌లో ఎంత లాస్ వచ్చింది ఆర్ ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది డైరెక్ట్‌గా చూడొచ్చు. నెక్స్ట్ టాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్. సో, ఈ టాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ దాని తర్వాత ఉన్న టాక్స్ లాస్ హార్వెస్టింగ్ ఈ రెండిటికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఇవేంటి అంటే మీకు వచ్చిన లాస్‌ని మీరు మీ ఇన్‌కమ్ టాక్స్ నుంచి ఎలా రెడ్యూస్ చేయొచ్చు ఆర్ ఎలా కవర్ చేయొచ్చు అనేది టాక్స్ లాస్ హార్వెస్టింగ్ నుంచి చెప్పొచ్చు. అంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో, ఆ ప్రాఫిట్‌కి గాను మీరు ఎంత టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ ఏంటి అంటే 60 డే ఛాలెంజ్. ఈ 60 డే ఛాలెంజ్ ఏంటి అంటే జెరోదా ఒక ఫన్ యాక్టివిటీలా దీన్ని క్రియేట్ చేసింది. ఇది ఎందుకు క్రియేట్ చేసింది అంటే ట్రేడర్స్‌ని ట్రేడింగ్ చేయడానికి ఎంకరేజ్ చేయడం కోసం జెరోదా ఈ ఫన్ యాక్టివిటీని క్రియేట్ చేసింది. అండ్ రిపోర్ట్స్‌లో లాస్ట్ ఉన్నది డౌన్‌లోడ్స్. ఈ డౌన్‌లోడ్స్‌లో ఏంటి అంటే మీకు ఒక టైమ్ పీరియడ్‌లో ఒక స్టేట్‌మెంట్ కావాల్సి వస్తే ఈ డౌన్‌లోడ్స్‌లోకి వచ్చి ఫస్ట్ మీరు స్టేట్‌మెంట్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన స్టేట్‌మెంట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కేటగిరీ ఈక్విటీకా, కరెన్సీకా, కమోడిటీకా అది కూడా సెలెక్ట్ చేసుకొని డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని అండ్ మీకు ఏ ఫార్మాట్‌లో కావాలి పీడీఎఫ్‌లోనా, ఎక్స్ఎంఎల్‌లోనా, ఎక్సెల్ సైన్డ్ పీడీఎఫ్‌లోనా సో, ఏ ఫార్మాట్‌లో కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ టైప్ మీరు ఏ ట్రేడ్ టైప్ కావాలనుకుంటున్నారో ఆ ట్రేడ్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్‌లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫండ్స్‌లో చూస్తే ఓవర్‌వ్యూ. ఫండ్స్ ఓవర్‌వ్యూలో ఏం చూపిస్తుందంటే మీ దగ్గర ఉన్న టోటల్ వాల్యూస్. అంటే ఫస్ట్‌లో చూపించినట్లే ఈక్విటీలో మనకి విత్‌డ్రావబుల్ మనీ ఇంతుంది. సో, కొన్నిసార్లు అవైలబుల్ మనీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. విత్‌డ్రావబుల్ మనీ మాత్రం తక్కువ చూపిస్తుంది. ఎందుకు అంటే హోల్డింగ్స్‌ని మీరు గాని సెల్ చేశారంటే T+2 వరకు మీరు దాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి కుదరదు. అంటే మీరు సెల్ చేసిన తర్వాత 2 డేస్ వరకు దాన్ని విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. అండ్ అలాగే కమోడిటీ అనుంది. సో, కమోడిటీలో మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది? అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత? విత్‌డ్రావబుల్ బ్యాలెన్స్ ఎంత? అండ్ పక్కన మనకి విత్‌డ్రా టు బ్యాంక్ అని ఉంది. సో, ఇక్కడి నుంచి మీరు ఎంతైతే అమౌంట్ మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్‌ని ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ వితిన్ 24 అవర్స్ మీ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి యాడ్ అవుతాయి. సో, ఇక్కడి నుంచి మీరు ఫండ్స్‌ని బ్యాంక్‌కి యాడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకి ఫండ్స్‌లో స్టేట్‌మెంట్. స్టేట్‌మెంట్‌లో ఏంటి అంటే మీకు ఫండ్స్‌కి సంబంధించిన స్టేట్‌మెంట్ గాని కావాలనుకుంటే మీరు కేటగిరీని సెలెక్ట్ చేసుకొని, డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని, వ్యూ అని క్లిక్ చేయగానే మనకు ఆ స్టేట్‌మెంట్ కనిపిస్తుంది. సో, ఈక్విటీలో ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఈ మంత్ ఫస్ట్ వరకు అంటే డిసెంబర్ 1, 2022 జాన్యురీ 1, 2021 వరకు వ్యూ క్లిక్ చేయగానే ఇది నా ట్రేడింగ్ అకౌంట్ స్టేట్‌మెంట్. సో, ఇలా మీరు మీకు కావాల్సిన టైమ్ పీరియడ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి అండ్ కేటగరీని ఎంటర్ చేసి వ్యూ అని క్లిక్ చేయగానే మీ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే మీరు ఎన్ని సార్లు పే ఇన్ చేశారు, పే ఔట్ చేశారు, లాసెస్, ప్రాఫిట్స్ వీటన్నిటికి సంబంధించిన స్టేట్‌మెంట్ మీకు ఇక్కడి నుంచి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఫండ్స్‌లో మీకు ఇంట్రెస్ట్ స్టేట్‌మెంట్ అని ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ స్టేట్‌మెంట్ ఏంటి అంటే మీరు కొన్నిసార్లు జెరోదాలో నెగెటివ్ బ్యాలెన్స్ చూస్తారు. మీకు మినిమమ్ బ్యాలెన్స్ అంటూ ఏమీ ఉండదు. బట్ నెగెటివ్ బ్యాలెన్స్ గాని మీరు మెయింటైన్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో, ఆ ఇంట్రెస్ట్ ఎంత అనేది అండ్ మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది అనేది మీరు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని ప్రెజెంట్ నాకైతే నెగెటివ్‌లో లేదు ఫండ్స్ అనేవి. ఒకవేళ నెగెటివ్‌లో ఫండ్స్ ఉంటే మీరు ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకొని, డేట్ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ డేట్ రేంజ్‌లో మీకు ఎంత ఇంట్రెస్ట్ అయితే పడింది ఆ నెగెటివ్ బ్యాలెన్స్‌కి గాను అనేది తెలుసుకొని, ఆ స్టేట్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది ఇంట్రెస్ట్ స్టేట్‌మెంట్ గురించి. అండ్ లాస్ట్ మనకి బ్యాంక్ మ్యాండేట్స్ అని ఉంటాయి. సో, ఈ బ్యాంక్ మ్యాండేట్స్ ఏంటి అంటే,
మీరు ఎస్ఐపిలో కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ, లేదా ఇంకేదైనా స్టాక్స్‌లో కానీ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేసే ప్లాన్‌ని గాని తీసుకుంటే, మీరు ఒక్కసారి బ్యాంక్ నుంచి ఆటోమేటిక్‌గా మీ ఫండ్స్‌లోకి అమౌంట్ యాడ్ అయ్యేలా ఇక్కడి నుంచి సెట్ చేసుకుంటే, అంటే ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ ఫండ్స్‌లోకి అమౌంట్ ఒస్తాయి. అండ్ దాంతోటి మీరు ఎస్ఐపిలో గాని, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ, లేదా స్టాక్స్‌లో గాని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఇది ఒక్కసారి క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా ఎవ్రీ మంత్ అదే తీసుకుంటుంది. అండ్ ఇది క్రియేట్ చేయడానికి 5 డేస్ పడుతుంది అని చెప్తున్నారు. సో, మీరు కానీ ఒకవేళ ఎవ్రీ మంత్ ఇంత మనీ ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటే, సో, మీరు ప్రతిసారి దాన్ని ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి బ్యాంక్ డీటెయిల్స్ గాని దీనికి యాడ్ చేసి, ఇక్కడ క్రియేట్ న్యూ మ్యాండేట్ మీద క్లిక్ చేసి, ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో, ఇలా మీరు ఒక మ్యాండేట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది ఫండ్స్‌కి సంబంధించి. అండ్ లాస్ట్ చూస్తే మనకి అకౌంట్ అని ఉంది. సో, అకౌంట్‌లో మీకు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ కేవైసీ అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు లాస్ట్ అకౌంట్ మీద ఉంటుంది. అండ్ ఇది కన్సోల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ నేనంతా కవర్ చేశా అని అనుకుంటున్నా. ఒకవేళ ఈ కన్సోల్‌లో గాని మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.